హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వరంగల్లో ఉన్నటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ కి కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విమానాశ్రయ విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు 32 సంవత్సరాల క్రిందట మూతపడినటువంటి విమానాశ్రయానికి మళ్ళీ రెక్కలు రాబోతున్నాయి. అయితే ఈ విమానాశ్రయం 696 ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది ఆల్రెడీ. అదనంగా మరో 253 ఎకరాల భూమి, కొంత రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్టాలేషన్ నిర్మాణ పనులకైతే చేపట్టడానికి సన్నాహాలు వేస్తుంది. రాష్ట్రంలో మార్చి 5 నుంచి జరిగేటువంటి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈసారి వాచ్ని అంటే సాధారణ చేతి గడియారాలను కూడా అనుమతించబోరు. ఎందుకంటే పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సమయాన్ని గుర్తు చేసేలా అరగంటకు ఒకసారి బెల్ అయితే మోగుతుంది. వెంటనే ఇన్విజిలేటర్లు కూడా ఆ విషయాన్ని చెప్పేలా చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించారు. అయితే మరి ఇంటర్ పరీక్షల్లో సాధారణ వాచీలను కూడా నిషేధించడంపై విమర్శలు అయితే వస్తున్నాయి. టీజీపీఎస్సీ నిర్వహించేది ఉద్యోగ పరీక్షలని, అధిక శాతం ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయని, ఇంటర్ పరీక్షలకు అందుకు భిన్నంగా ఉంటాయని కూడా కొందరు అధ్యాపకులు అయితే గుర్తు చేస్తున్నారు. చేతి గడియారాన్ని బెంచిపై పెట్టుకొని రాస్తుంటారని, ఒక్కో ప్రశ్నకు విభాగానికి ఎంత సమయం కేటాయిస్తున్నామో చూస్తూ అంచనా వేసుకుంటారని సీనియర్ అధ్యాపకులు కూడా చెప్పడం జరుగుతోంది. రాష్ట్రంలో శనివారం నుంచి తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో టీజీ వెబ్సైట్ దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఈ నెల 1 నుంచి ఏప్రిల్ 4 వరకు అయితే ఆన్లైన్ లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. అయితే గత నెల 25 నుంచే అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ స్థానికత అంశంపై స్పష్టత రాకపోవడంతో వాయిదా వేశారు. 15% సీట్లనైతే ఇతర ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించడంతో అప్లికేషన్ ప్రక్రియ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టు అయింది. కాగా ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి, మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు అయితే జరుగుతాయి. ఈసారి కర్నూలు, విజయవాడ సెంటర్లను అయితే ఎత్తివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదైతే గమనించండి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో. విన్నర్ కోటాల మొత్తం సీట్లని స్థానికులకి కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. శనివారం ఉదయం 10:30 గంటల నుంచి అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సిబిఎస్ఈ 10th పరీక్షల నూతన విధానం అమలు అంటూ చూడొచ్చు మనం ఒక వార్త. అయితే ఇందులో హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులు అనేది తప్పనిసరిగా ఉండబోతున్నాయని చెప్పి అయితే చూడొచ్చు. ఏం జరుగుతుందో మరి వేచి చూడాలి. ఆన్లైన్ లో సిఎస్బి ఆపరేషన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో నిఘా అయితే పెట్టింది. ఆన్లైన్ లో చిన్నారుల చిత్రాలను అశ్లీలంగా పోస్ట్ చేయడం, డిజిటల్ కంటెంట్ మొదలైన నేరాలపైన దృష్టి పెడుతూ పిల్లలపై వేధింపులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రోత్సహించే వారిపై ఖచ్చితంగా ఈసారి చర్యలు అనేవి ఉంటాయి. ఎవరైతే ఇలాంటి కంటెంట్లు పెడుతున్నారో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారాగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఫిర్యాదు చేయొచ్చు, లేదా 1930 సైబర్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ కూడా ఫోన్ చేసి ఫిర్యాదు అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఖచ్చితంగా మీ వంతు బాధ్యతగా కంప్లైంట్ అయితే ఇవ్వండి. 91 పీజీ వైద్య సీట్ల భర్తీకి అయితే నోటిఫికేషన్. నీట్ పీజీ కటాఫ్ స్కోరును 5% తగ్గించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారాగా చేసుకునేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 సాయంత్రం 6 గంటల వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. 91 నాన్ క్లినిక్ విభాగంలో సీట్లే ఉన్నట్లయితే తెలుస్తుంది. గతంలో కన్వీనర్ కోటా కింద సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కూడా ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తోంది. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో మందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.